సార్ నమస్తే అండి. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీల ఇష్యూకి సంబంధించి కోటి సంతకాలు రాష్ట్రం మొత్తం సేకరించి గవర్నర్ని కలవబోతూ ఉన్నారు. ఈ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా గవర్నమెంటే కట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదన చేస్తూ ఉన్నారు. ఒకవైపు పీపీపీ మోడల్లో కట్టాలని చెప్పి కూటమి ప్రభుత్వం చూస్తూ ఉంది. అసలు ఒక సామాన్యుడిగా మీరు దేనికి సపోర్ట్ చేస్తారు? అసలు ఏంటి, ఎలా చూస్తారు దీని? పీపీపీకే సపోర్ట్ చేస్తామండి. ఎందుకంటే పీపీపీ పద్ధతి ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్లు, నేషనల్ హైవేలు ఇవన్నీ పీపీపీ పద్ధతిలో కట్టినాయి. ఆ జగన్మోహన్ రెడ్డి కొంత తెలుసు, కొంత తెలియదు. తెలిసిన మూర్ఖత్వం, తెలియక కొంత, తెలిసి కొంత. నేషనల్ హైవేలు ఇవన్నీ పీపీపీ ద్వారానే తొందరగా అవుతాయి. అదేం ప్రైవేటీకరణ ఏం కాదు. ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్తో ప్రైవేటీకరణ తొందరగా పని అవ్వడానికి. మరి గతంలో వాళ్ళు ఎంపీలు సంతకం పెట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి పద్ధతి కాదు, కూటమి పద్ధతి మంచిదని పెట్టాడు వాళ్ళ ఎంపీ సంతకం. లేకపోతే వాళ్ళ ఎంపీ సంతకం పెట్టినప్పుడు నాటకాలు ఆడుతున్నాడు. దానికి సమాధానం చెప్పమానండి. అంటే వాళ్ళ పద్ధతి మంచిది కాదు, కూటమి పద్ధతే మంచిదనే కదా వాళ్ళు ఎంపీ సంతకం పెట్టినట్టు. అది వాళ్ళు తెలిసి కూడా ప్రజల్ని ఏంటంటే ఈరోజు ప్రజల్లో బాగా కోల్పోయారు విశ్వాసం అనేది. ఆ కొద్దిగా మర్చిపోకుండా ఉండటం కోసం అనేది నాటకాలు, కోటి సంతకాలు కదా, నాటక సంతకాలు. అది అంటే ఈ హైకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది దీని మీద. పీపీపీ విధానంలో కడితే తప్పేంటి, ఎలాంటి నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పేసి ఒక తీర్పు కూడా వెలువరించింది. అయినా కూడా ఆ తీర్పుని పక్కన పెట్టి ఈరోజు గవర్నర్ని కలుస్తున్నారని అంటే ఎలా చూడొచ్చు అంటారు ఇదంతటిని కూడా? వాళ్ళకి ఇది అలవాటే కదా, కోర్టుల ద్వారా మొట్టకాయలు తినడం, కోర్టుల ద్వారా తిట్లు తినడం. అయినా కానీ సిగ్గు లేకుండా మళ్ళీ ఇంకొకటి చేయడం. ఏంటంటే ప్రజలు ఇదేంటి ఇలా చేస్తున్నారని తిట్టినా కానీ వాళ్ళకి అదొక అలవాటు అయిపోయింది, పొరపాటుగా మారిపోయింది. కోర్టులు తిట్టినాయి, అదే తప్పుంటే కోర్టే వద్దు ఆపండి అని చెప్పేది కదా, కోర్టే కట్టండి మంచిదే అని చెప్పింది కదా. అయినా ఏంటంటే వాళ్ళకి అదొక అలవాటు. ఇక్కడ కోర్టుల ద్వారా తిట్లు తినారు, ఇంకా గవర్నర్ దగ్గర కూడా తిట్లు తినాలి. జగన్మోహన్ రెడ్డికి ఎంత ఎక్కువ తిట్లు తింటే అంత ఆనందం. అంటే వాళ్ళ ఆరోపణలు ఏంటంటే ప్రభుత్వం మెడికల్ కాలేజీలు కడితే అన్ని వసతులు కూడా పేద ప్రజలకు అందుతాయి, సీట్లన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తే ఏ విధంగా పేద ప్రజలు విద్యకు దూరం అయిపోతారో అనేది కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దానికోసం క్లారిటీ చెప్పారు. అది ఆ జగన్మోహన్ రెడ్డికి తెలియదో మరి తెలిసి మాట్లాడుతున్నాడు. పీపీపీ పద్ధతిలో కట్టినా అదే సిస్టమ్స్ ఉంటాయి, మామూలుగా కట్టినా అదే ఉంటాయి. పేద విద్యార్థులకి ఇంతకుముందు ఎన్ని కోటాలు, ఎన్ని సీట్లు ఉన్నాయి, ఇప్పుడు అయ్యే ఉంటాయి, అయ్యే వసతులు ఉంటాయి. అది జగన్మోహన్ రెడ్డికి మరి తెలుసో తెలియదు. ఒకళ్ళు తెలియకపోతే కనీసం ఆయన తోటి ఎంపీలను అడిగి తెలుసుకోమని చెప్తున్నాం, తోటి ఎమ్మెల్యేలు కానీ అడిగి. అదే సిస్టమ్స్ ఉంటాయి, అదే ఇవి ఉంటాయి. ఇది సీట్లు కానీ అన్ని పేద విద్యార్థులకి గవర్నమెంట్ కడితే ఎలా ఉంటుందో పీపీపీ ద్వారా కట్టినా అలా ఉంటుంది. పీపీపీ ద్వారా అంటే ప్రత్యేకంగా ప్రైవేటీకరణ కాదుగా, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్తో పీపీపీ ద్వారా కడుతున్నారు అంతే. అది కొద్దిగా తెలుసుకొని జగన్మోహన్ రెడ్డికి దానికోసం మాట్లాడమని చెప్తున్నాం. ఆ రోజే నువ్వు ఈ కాలేజీల మీద శ్రద్ధ పెట్టుంటే, మన ప్యాలెస్ ఏంటది ఋషికొండ మీద పెట్టిన శ్రద్ధ పీపీపీ కాలేజీలో అంటున్నావు నువ్వు, ఇప్పుడు ప్రైవేటీకరణ అంటున్నావు. అదే మెడికల్ కాలేజీల మీద అసలు దృష్టి పెట్టుంటే ఋషికొండ బదులు ఆ రోజే పూర్తి అయిపోయాయి. మీ భార్య అడిగిందని చెప్పి నువ్వు ఋషికొండ ప్యాలెస్ని అంత బాగా కట్టావే, ఆ దృష్టి ఏదో మెడికల్ కాలేజీల మీద పెడితే ఈరోజు పూర్తి అయ్యాయి కదా. అంటే వీళ్ళు అడుగుతున్నారు, మీ దగ్గర ఈ మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి కూడా డబ్బులు లేవా మీ దగ్గర అని అడుగుతా ఉన్నారు. మరి ఆ రోజు నీ దగ్గర లేక ఆగావా? ఋషికొండకి నీకు డబ్బులు ఉన్నాయి కానీ మెడికల్ కాలేజీకి డబ్బులు లేవా? అంటే వేరే వాళ్ళకి అప్పు చెప్తే డబ్బులు లేనంటే, డబ్బులు లేవు అంటే నీకే తెలియాలి. ఖజానా అంతా ఖాళీ చేసి వెళ్ళావు కదా, దేంట్లో రూపాయలు లేదు, ఏ కార్పొరేషన్ లేదు, అన్ని ఖజానాలు ఖాళీ చేసి వెళ్ళి మళ్ళీ నీకు సిగ్గు లేదా? మళ్ళీ నువ్వు అడుగుతున్నావు జగన్మోహన్ రెడ్డి, నిజంగా నీకు సిగ్గు లేదు? నువ్వు ఖజానా అంతా ఖాళీ చేసింది నువ్వు. మరి ఆ రోజు 500 కోట్ల రూపాయలు పెట్టావు ఋషికొండకి, అదేదో మెడికల్ కాలేజీకి పెడితే పూర్తి అయ్యాయి కదా కొన్నన్నా. అంటే సార్ ముఖ్యంగా ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కాదు, చంద్రబాబు బినామీ చేతుల్లో పెడతా ఉన్నారు. కాజుల కోసం కకృతి పడే ప్రైవేట్ వ్యక్తుల్లోకి పెట్టేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎలా చూస్తారు దీని అంతటిని? జగన్మోహన్ రెడ్డికి ప్రతిదీ అలవాటే. బాబాయ్ని చంపేసే చంద్రబాబు నాయుడు అన్నాడు. జగన్మోహన్ రెడ్డికి ప్రతిదీ అలవాటే. బాబాయ్ని చంపేసే చంద్రబాబు నాయుడు అన్నారు. అలాగే ప్రతిదానికి అలవాటే. ప్రజలందరికీ తెలుసు అది బినామీలకు ఇస్తున్నారు, ప్రైవేట్గా కాంట్రాక్ట్లా ఇస్తున్నారు. ప్రజలందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డికే తెలియదు. జగన్మోహన్ రెడ్డి తెలిసేది ఏంటంటే గొడ్డలిపోటు, గులకరాయి, కోడికత్తి, ఇయే. మిగతా మెడికల్ కాలేజీ కోసం ఆయనకేం తెలుసు? ఏ రోజన్నా చదువుకుంటే కదా, చదువుకున్న రోజుల్లోనే పేపర్లు దొంగతనం చేసిన వ్యక్తి ఆయనకి మెడికల్ కాలేజ్ కోసం ఏం తెలిసిద్దండి? ఆయనకేం చెప్పమంటే నెక్స్ట్ ఎలా లేపేయాలి ఎవరికైనా ఎలక్షన్ స్టంట్, కోడికత్తి వాడడం, గులకరాయి వాడడం, గొడ్డలు వాడడం. ఈసారి ఏ సమరసింహారెడ్డి గొడ్డలు వాడాలా, సింహాద్రి గొడ్డలు వాడాలా ఆలోచిస్తాడు. అదే రీతి చెప్తాడు కానీ మెడికల్ కాలేజ్ కోసం జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసు నా బొందా? అంటే 17 కాలేజీలు నేను తీసుకొచ్చాను, చంద్రబాబు నాయుడు ఒక్క కాలేజీ కూడా తీసుకురాలేదు, కనీసం ఈ పూర్తి చేసి పేద ప్రజలకి ఒక ఇదిని క్రియేట్ చెయ్యి అని చెప్పేసి అంటున్నాడు ఆయన. 17 కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తెచ్చారు. నువ్వేదో తెచ్చి శంకుస్థాపన చేసో అటు వెళ్ళి ఆహా ఓహో అనాలని చూస్తే మేము వెళ్ళినాం, చీచి అనాల్సి వచ్చింది. ఏంటి ఆహా అనమన్నాడని మేము వెళ్ళి చూసామండి. ఏ ఒక్క చోట కూడా లేదు. మరి అన్ని చోట్ల ఆహా ఓహో అనాల్సిన పరిస్థితి. అది కాదు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి
కనీసం సిగ్గు ఉండదండి, అలా మాట్లాడతాడు. ఏంటంటే పబ్లిక్గా జనాలు చూస్తున్నా కానీ దాన్ని ఏదో చెప్పేసి ఏదో చేసేద్దాం అనుకుంటాడు, ఇంకొద్దిగా నవ్వులు బాలు అవుతాడు. అంతే జగన్మోహన్ రెడ్డికి అది అలవాటు. అంటే మీరు ప్రజలందరూ కూడా పీపీపీని సపోర్ట్ చేస్తున్నారని అంటూ ఉన్నారు. ఒకవైపు ఏమో 1 కోటి మందితో సంతకాలు చేయించి మరి జగన్మోహన్ రెడ్డి గవర్నర్ని కలుస్తున్నారు కదా, 1 కోటి మంది మరి దీనికి అపోజిట్గానే ఉన్నట్టున్నారు. 1 కోటి మంది ఎవరు సంతకాలు చేయట్లేదండి, అది పర్టికులర్గా ఎవరు చూడలేరు. నేను చూసా సంతకాలు పెట్టారు చూడండి. ఇవాళ పెట్టిన వాళ్ళే వాళ్ళు రుద్ది మళ్ళీ రేపు మళ్ళీ ఇంకో చోట పెడుతున్నారు. వాళ్ళే ఆ 20 మంది నా కార్యకర్తలతో ఎక్కడ ప్రోగ్రామ్ పెట్టి అక్కడ పెట్టిస్తూనే ఉన్నారు సంతకాలు. అవి 5 సంవత్సరాలు పెట్టినా కోటి అవ్వు కాదు. ఎన్నో కానీ తీసుకెళ్ళి గవర్నర్ దగ్గరికి వెళ్ళాలి, గవర్నర్ తిట్టాలి, అప్పుడు మళ్ళీ వాళ్ళకి తృప్తి. అంటే ఈ బైపీసీ స్టూడెంట్స్ కానీ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ పీపీపీ విధానానికి సముఖంగానే ఉన్నారంటారా? అందరూ సపోర్ట్గానే ఉన్నారండి, ప్రజలు సపోర్ట్గా ఉన్నారు. స్టూడెంట్స్ వాళ్ళు తెలుసు కనుక వాళ్ళు సపోర్ట్గా ఉన్నారు. పీపీపీ విధానంలో తొందరగా అయితే మా ఇది కూడా బాగుంటుంది, మేము చదువుకోవడానికి బాగుంటుంది, మాకు తొందరగా వర్క్ అవుతుంది అని చెప్పి వాళ్ళంతా సపోర్ట్గానే ఉన్నారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి ఒక్కడే వ్యతిరేకం. వాళ్ళ నాయకులు కార్యకర్తలు కూడా ఏం సపోర్ట్ చేయట్లేదండి. తప్పక ఆయన పెట్టిన ప్రోగ్రామ్ చేయాలని వెళ్తున్నారు బయటికి, కానీ వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, పీపీపీకే సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు కూడా, వైసీపీ నాయకులు కూడా. అంటే మీకున్న అభిప్రాయం మేరకు పీపీపీ అంటే ఏంటి? పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలు కడితే రాష్ట్రానికి లాభమా నష్టమా? పీపీపీ ద్వారా లాభమేనండి. ఈరోజు మరి చెప్పా కదా ఇందాక, నేషనల్ హైవేస్ ఇవన్నీ మరి పీపీపీ ద్వారా కట్టినాయి కదా, అలా కనుక తొందరగా అవుతాయి. ఈరోజు నేషనల్ హైవేలు పూర్తయి ఎంత ప్రజలకు ఉపయోగపడుతుందండి. ఇవి కూడా అంతే, పీపీపీ పద్ధతి ద్వారా అయితే తొందరగా ఉపయోగంలోకి వస్తాయి మెడికల్ కాలేజీలైనా ఏదైనా కానీ. థ్యాంక్ యూ. చాలా సంతోషం. హైలీ క్వాలిఫైడ్, బాగా చదువుకున్న వాళ్ళందరూ వచ్చారు ఈసారి. ఒక అతను బీటెక్, ఇంకొక ఆయన బీఎస్సీ కెమిస్ట్రీ, ఈయన బీఎస్సీ కంప్యూటర్స్. వీళ్ళందరినీ చూస్తే నేను గర్వపడుతున్నా. ఈరోజు పోలీస్ శాఖలో బాగా చదువుకున్న అభ్యర్థులు వచ్చి విలువలు పెంచుతారని నమ్మకం ఉంది. ఆ కుటుంబం చూశాం, ఎంత ఆనందంగా ఉన్నారంటే చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళ ముఖంలో ఆనందం చూడాలనే ఏకైక లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం, నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని బీజేపీ గాని పనిచేశాం. ఆ ఫలితాలు మిమ్మల్ని చూస్తా ఉంటే ఈరోజు ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఆనందమైన మీ ముఖాలు చూస్తా ఉంటే మాకు చాలా తృప్తినిస్తా ఉంది. దీనికి మనస్ఫూర్తి ఒక్కసారి ఈ అబ్బాయికి కూడా మంచి భవిష్యత్తు ఉంది. వచ్చినప్పుడు మనం చూసాం, సింహం మారిగానే వస్తున్నాడు. మనిషి కూడా ఫిజిక్ మీరు చూశారు. ఇతన్ని చూస్తే రౌడీలు అనేవాళ్లు పారిపోవాలి, భయపడిపోవాలి. అలాంటి ఉందాతనం పోలీస్ టీవీ, లాఠీ టీవీ కాదు, పోలీస్ టీవీ. అదే మరికి బ్రహ్మాండంగా రాణిస్తారని నాకు నమ్మకం ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి మనస్ఫూర్తిగా.